రాజమౌళి మహాభారత్ డ్రీమ్ కాస్ట్ లో కీలక పాత్రధారుల్లో ధృతరాష్ట్రుడిగా సుమన్ సెలెక్ట్ అయ్యాడు. కౌరవుల తండ్రిగా అంధుడి పాత్రకు ఎంపికయ్యాడు. ఇక ధృతరాష్ట్రుడి భార్యగా, కౌరవ సామ్రాజ్యం రాజమాతగా గాంధారీది కీలక పాత్ర. కొడుకులకు సింహాసనమివ్వాలని, పాండవుల కంటే బలవంతులుగా తన కుమారులను తీర్చిదిద్దాలని తహతహలాడుతుంటుంది. చిన్నప్పట్నుంచి కుమారులపై విపరీతమైన ప్రేమానురాగాలు పెంచుకున్న గాంధారి దుర్యోధనుణ్ణి భీముడికి సమవుజ్జీగా తయారు చేయటానికి ఎంతో కష్టపడుతుంది. కొడుకులు చెప్పిన ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ తన తమ్ముడు శకునిని వారికి అండదండగా ఉంచుతుంది. ఈ పాత్రకు బాహుబలిలో తన నటనా విశ్వరూపం చూపించిన శివగామి రమ్యకృష్ణను సెలెక్ట్ చేశారు. నెగటివ్ క్యారెక్టర్ను బలంగా తీర్చిదిద్దే జక్కన్న గాంధారిని హైలైట్ చేయబోతున్నారు. దీనికి రమ్య అయితే కరెక్ట్ అంటున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని హావభావాలు, ఎమోషన్స్ చూపించడంలో రమ్య అయితేనే పర్ఫెక్ట్ అనుకుంటున్నారట. ఇప్పటికే బాహుబలిలో ఫుల్ మార్కులు కొట్టేసిన శివగామి నెక్స్ట్ గాంధారి పాత్రలోనూ తన విశ్వరూపాన్నే చూపించే విధంగా క్యారెక్టర్ను తీర్చిదిద్దుతున్నారు. ఇక పాండవుల తల్లి కుంతి పాత్ర జయప్రదను వరించింది. పెళ్లికి ముందే కర్ణుడికి జన్మనివ్వటం, ఆ తర్వాత పాండవుల తల్లిగా భారతాన్ని నడిపించడంలో కుంతిది కీలక పాత్ర. దీనికి జయప్రదే సూట్ అవుతుందని డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.